నమస్తే సార్. నమస్తే సార్. సింహాచలంలో గోడ కూలిపోయి 8 మంది చనిపోయారు. సో కొంతమంది టీడీపీ ఫాలోవర్స్ కావచ్చు, కార్యకర్తలు ఏమంటున్నారంటే ఆ గోడ కింద జనసేన పార్టీ వాళ్ళు ఉంటే బాగుండే మన విధంగా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు ఆ విధంగా మాట్లాడే కరెక్టేనా? అంటే మీరు మాట్లాడుతాం కరెక్టా? అంటే మేము ఉండాలా దాంట్లో? ఇప్పుడు ఆడెవడో ఉన్నాడు, వాడు కూలిపోయేటప్పుడు వాడెవడో ఉంటాడు, వాడెవడో ఉన్నప్పుడు వాడు చచ్చిపోతాడు. కానీ మీరు జనసేన వాళ్ళే రాండి అంటే మమ్మల్ని పిలిచి దాని కింద కూలి పెడతారా? మీ మీడియా వాళ్ళు మేము నొక్కితే కానీ మీకు ఆస్టాప్కి అవుతాం. అంటే టీడీపీ వాళ్ళు అంటున్నారు ఆ విధంగా. టీడీపీ వాళ్ళు అనలేదు, ఏమనలేదు. టీడీపీ వాళ్ళు మేము ఒకటే. ఓకే, టీడీపీ వాళ్ళు మేము ఒకటే, మేమంతా ఒకటే. అంటే ఇంతకు ముందు తిరుపతిలో గోశాలలో అక్కడ ప్రమాదం జరగడం కావచ్చు. ప్రశ్న అడిగాయిపా. అంత ముందు చేసింది కరుణాకర్ రెడ్డి గారు, ఆయన పిలవండి. ఆయన ఆయంలో ఎన్ని ఆవులు చచ్చిపోయినాయో చెప్పండి. ప్రతి ఆవుకి ముద్ర ఉంటది, అది ఇన్సూరెన్స్ ఉంటది, దానికి ముద్రలు వేస్తారు. మీరు ఇది కూడా తెలియపోతే మీరట అసలు మీరు మీడియా వాళ్ళు అయ్యారు. డిప్యూటీ సీఎం గారు రియాక్ట్ అవుతారా? మీడియా అయ్యారు. ఏందా నువ్వు మాట్లాడితే రియాక్ట్ అవ్వాలి కదా. అవి ఏమవుతావు? వాళ్ళు మీరు చేసిన దానికే రియాక్ట్ లేకపోతే మరి మీరే చేస్తుంది. అంత ముందు మరి చనిపోయిన ఆవులు లేవు లెక్కలో, అవి తీయండి. 5 సంవత్సరాలు తీయండి, అది తీసి చూపించండి ఎన్ని చచ్చిపోయినాయో. ఇప్పుడు ఎన్ని చచ్చిపోయినా చూపించండి. మనుషులు ఏం చచ్చిపోలేదు. మీరు ఎవరైనా సరే, ఏ స్టూడియో అయినా సరే, ఏ ఛానల్ అయినా సరే, పవన్ కళ్యాణ్ కనుక అంటే ఏపీలో తట్టుకోలేము. లే పవన్ కళ్యాణ్ గ్రేట్ మ్యాన్. ఎవడు చెప్పా? నువ్వెందుకున్నావుడా? నువ్వెందుకున్నావు? మనం మాతో మాట్లాడుతూ నువ్వు ఉన్నప్పుడు నేను ఉండాలి కదా. సార్ నమస్తే సార్. ఇప్పుడు సింహాచలంలో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా వెళ్ళినప్పుడు ఒక గోడ కూలిపోయి 8 మంది భక్తులు చనిపోయారు. సో దీనికి కానీ చాలా మంది కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యమే, ప్రభుత్వము పట్టించుకోవట్లేదు కాబట్టి అంతా కూడా జరుగుతుంది అంటున్నారు. సో మీ అభిప్రాయం అంటే యాక్చువల్గా సింహాచలం దేవస్థానం ఏదైతే ఉందో, అన్నవరం, అదేవిధంగా సింహాచలం, ఈ రెండు కూడా ఈక్వల్ దగ్గరగా. తిరుపతి కొంచెం అందరికన్నా పెద్దగా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఉంటుంది. అయితే సింహాచలం కూడా కొండ మీదే ఉంటుంది, అన్నవరం కూడా కొండ మీదే ఉంటుంది. ఏదైతే మెట్లు మార్గం ఏదైతే ఉందో, ఒకటి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, ఇంకోటి కొత్తగా తయారు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మొన్న వర్ష కారణంగా అది కూలిపోయిందని చెప్తున్నారు. అయితే యాక్చువల్గా నేను అనేక సార్లు సింహాచలం దేవస్థానం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా సింహాచలం దేవస్థానం కొండ మీద కూడా నేను 2-3 రోజులు కూడా ఉండడం జరిగింది. అక్కడ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే, ప్రభుత్వం అనే కాన్సెప్ట్ కాకుండా అధికారులు, అదేవిధంగా అక్కడ వ్యాపారాలు చేసే ఏదైతే హోటల్స్ కావచ్చు, టిఫిన్ సెంటర్లు కావచ్చు, దేవాదాయ శాఖ అనుకోవచ్చా? శాఖ కాదు, ఈ సంబంధించిన అధికారులు ఏవైతే దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా అక్కడ ఆ కొండ చుట్టూ చేసే వ్యాపారులు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా సిండికేట్గా ఉంటారు. అక్కడ ప్రభుత్వం ఏ గైడెన్స్ ఇచ్చినా, ప్రభుత్వం ఏమి ఇచ్చినా సరే 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 అంటారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అనుకున్న కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ ప్రకారమే సింహాచలం దేవస్థానంలో జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్ గా తిరుపతిలో గోశాలలో ఒక ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ప్రభుత్వం పట్టించుకోవట్లేదా, లేకపోతే దేవాదాయ శాఖ పట్టించుకోవట్లేదా? అసలు రీజన్ ఏంటనుకుంటున్నారు? అంటే బాధ్యత మాత్రం ప్రభుత్వం మీదే ఉంటుంది, కానీ నిర్లక్ష్యం మాత్రం అధికారులు. ఎందుకంటే ఈ సింహాచలం విషయం చెప్తున్నాను, ఎందుకంటే నేను చాలాసార్లు వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. ఈ సింహాచలంలో ఇక్కడ ఎవరైతే భక్తులు ఉంటారో, భక్తుల పట్ల సరైన వ్యవహార శైలి ఉండదు. అదేవిధంగా కొండ మీద ఉన్న అధికారులు కావచ్చు, కొండ మీద కొండ కింద వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు కావచ్చు, చాలా ప్రాంతాల నుంచి మనకి ఆ చుట్టుపక్కల 70-80 కిలోమీటర్ల నుంచి అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు, భక్తులు కూడా సరిగ్గా ఈ యొక్క సింహాచలం కొండ మీద సరిగ్గా వ్యవహరించరు. అదేవిధంగా కింద ఉండే హోటల్స్ వాళ్ళు కూడా సరిగ్గా వ్యవహరించరు. కాబట్టి ఈ సింహాచలం దేవస్థానం అనే అంశం ఏదైతే ఉందో పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వమే కాదు, రేపు వచ్చే ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరిస్తారు. ఎందుకంటే ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే దేవస్థానం అధికారులు, అదేవిధంగా ఇక్కడ వ్యాపారులు ఇద్దరు కలిసి ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్నా కూడా హిందుత్వం గురించి పోరాటం చేస్తూ ఉంటారు, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కొంతమంది కూటమిలో ఉన్న వాళ్ళు, టీడీపీ సభ్యులు కావచ్చు, కొంతమంది ఫాలోవర్స్ ఏమంటున్నారంటే ఆ కూలిపోయిన గోడ కింద ఒకవేళ జనసేన వాళ్ళు ఉంటే బాగుండేదేమో, అప్పుడు తెలిసేది వాళ్ళకి బాధ అనే విధంగా అంటున్నారు. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? అంటే ఎవరు చనిపోయినా అది ప్రాణమే.
జనసేన వాళ్ళు చనిపోయినా ఇంకెవరు చనిపోయినా అది ప్రాణమే. ఆ ప్రాణం అనేది ఎప్పటికీ తిరిగి రాదు. అదేవిధంగా ఒక దేవస్థానంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. అంటే మనం దైవాన్ని మంచి జరగాలని కోరుకుంటాం. అలాంటి సందర్భంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధగా ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇంకా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఇవి చనిపోయిన వాళ్ళు జనసేన వాళ్ళు చనిపోతే బాగుంటుందా, ఇంకొకరు చనిపోతారని ఆ కాంట్రవర్సీ రావడమే చాలా తప్పు. కాబట్టి దీనికి ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో, అంటే ఇప్పుడు ఆ యొక్క అది కొండ కూలిపోయి ఉండొచ్చు, లేకపోతే సరిగ్గా ఆ యొక్క ఏదైతే గోడ ఉందో అది సరిగ్గా లేకపోయి ఉండొచ్చు, లేదా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం అయ్యి ఉండొచ్చు, లేదా వర్షం కారణంగా పడిపోయి ఉండొచ్చు. కానీ అధికారుల పర్యవేక్షణ అనేది ముఖ్యం కదా. ఇప్పుడు ఇంత పెద్ద చందనోత్సవం జరిగినప్పుడు విశాఖపట్నంలో నెల రోజుల ముందు నుంచి అధికారులతోటి సమీక్ష ఏర్పాట్లు చేస్తారు. నెల రోజుల నుంచి విశాఖపట్నంలో ఈ సింహాచలం చందనోత్సవానికి నెల రోజుల నుంచి అధికారులు ఏర్పాటు చేస్తారు. మరి నెల రోజుల నుంచి అధికారులు అందరూ ఏం చేస్తున్నారు? కాబట్టి ఖచ్చితంగా ఈ అధికారులని పూర్తిగా నిర్లక్ష్యం వైఖరి అనేది ఉంది, కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు హోంమంత్రి అనిత గారు కూడా వెళ్ళారు, సందర్శించారు, దాని మీద ఎంక్వైరీ చేశారు. కాబట్టి ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ యొక్క రిపోర్ట్స్ వస్తాయి. వచ్చినైతే ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు ఇక్కడే కాదు ఇంకెక్కడ జరగకూడదు. ఒక దేవస్థానంలో ఒక భక్తుల యొక్క ప్రాణం కోల్పోవడం అంటే అది చాలా బాధాకరమైన అంశం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఇప్పుడు సింహాచలంలో గోడ కూలిపోయి 8 మంది భక్తులు చనిపోయారు. సో ఇది ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా, లేకపోతే దేవాదాయ శాఖ వైఫల్యం అనుకోవచ్చా, అధికారులు మిస్టేక్స్ అనుకోవచ్చా? ఇప్పుడు అధికారుల మిస్టేక్ అయినా దేవాదాయ శాఖ అయినా వీళ్ళందరూ అండర్లో ప్రభుత్వం అండర్లో పనిచేస్తారు. కాబట్టి అది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పొచ్చు. కాకపోతే ఆ గోడ ఎట్లున్నది అనేది కొంత ముందే వీళ్ళు పసిగట్టి ఉండి దాని గురించి ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకొని ఉంటుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కాదు. ఒక 3 నెలల క్రితమే తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 నెలలు కాకముందే ఇలాంటి ఇంకో ఇన్సిడెంట్ జరగడం అయితే చాలా బాధాకరం. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు అయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అన్న ఇప్పుడు ప్రాణం ఎవరిదైనా కూడా ప్రాణమే, పోయిన వాళ్ళైతే తిరిగి రారు. సో ఇప్పుడు కొంతమంది అంటే కూటమిలో ఉన్న వాళ్ళ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే కూలిపోయిన గోడ కింద జనసేన వాళ్ళు ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్కి అర్థం అయ్యేది, సనాతన ధర్మం అని తిరుగుతుంటాడు కదా, ఎందుకు పట్టించుకోవట్లేదు అనే విధంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ అంటారా? సనాతన ధర్మం అనేది పక్కన పెడితే వాళ్ళు చనిపోయింది అయితే సామాన్యులే. ఎవరు చనిపోయినా బాధాకరమే. జన సైనికులు చనిపోయినా, వైసీపీ వాళ్ళు చనిపోయినా, తెలుగుదేశం వాళ్ళు చనిపోయినా, ఎవరు చనిపోయినా బాధాకరమే. అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రభుత్వాలైనా ప్రతిపక్షాలైనా కొంచెం ప్రజలకు అనుకూలంగా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే, ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఎవరిని పటిష్టం చేయాలి? అదే విధంగా ఈరోజు ఆ గోడ ఏదైతే కూలిందో ఆ గోడ ముందే టెస్ట్ చేసి కూలే విధంగా ఉంది అంటే భక్తుల్ని అలౌ చేయకుంటే 8 మంది ప్రాణాలు పోయి. ఇదే విధంగా అంటే ప్రతి ఒక్క క్రౌడ్ పుల్లింగ్ ఏదైతే ఉంటుందో, ఏదైతే భారీ జన సమీకరణ అయ్యే ప్రదేశాలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఇలాంటి గోడలైనా కావచ్చు, లేకపోతే మనం వేసే టెంట్లైనా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రమాదకరంగా ఉండే ప్రతి ఒక్క దాన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వాల మీద ఉంటుంది, ఆ భద్రత సిబ్బంది మీద ఉంటుంది. కాబట్టి జరిగిన తర్వాత మనం ఈరోజు వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని చెప్పే కంటే ముందు మనం ఆ ప్రమాదాలకు కారణమైనటువంటి వాటిని ముందే కాకుండా చూసుకుంటే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు అనేది నా ఒపీనియన్.